నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి, సమగ్రాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టీకరణ. అధికారులతో కలిసి ఎయిర్పోర్టు స్థలం పరిశీలన, పెండింగ్లో ఉన్న భూసేకరణ, మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశం. జీవో 252ను వెంటనే రద్దు చేయాలి, అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్లను ఇవ్వాలని పాత్రికేయ సంఘాల డిమాండ్. కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం అందించిన జర్నలిస్టులు. ఆదివాసీలు అభివృద్ధి పాథంలో నడిచేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి. పోలీసులు మీకోసంలో భాగంగా కుమ్మరికుంటలో 1000 మందికి దుప్పట్ల అందచేత, అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని భరోసా. జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఎయిర్పోర్టు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ, నిర్మాణ స్థలం యొక్క మ్యాపింగు, ఇతర సాంకేతిక అంశాలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెండింగ్లో ఉన్న ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను త్వరలోనే పట్టాలెక్కిస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఎయిర్పోర్ట్ మైదానాన్ని సందర్శించి విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎంపీ జి నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధికారులు ఆయన వెంట ఉన్నారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ, నిర్మాణ స్థలం యొక్క మ్యాపింగ్, ఇతర సాంకేతిక అంశాలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. ఎయిర్పోర్టు ఏర్పాటుకు సంబంధించిన భూమి సరిహద్దులు, అందుబాటులో ఉన్న విస్తీర్ణంపై అధికారులు మ్యాపింగ్ను మంత్రికి చూపించి వివరాలను నివేదించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎస్పీ అఖిల్ మహాజన్, విమానాశ్రయాల అథారిటీ ఆఫ్ ఇండియాకి చెందిన ఇంజనీర్లు, ఆర్డీఓ శ్రవంతి, మున్సిపల్ కమిషనర్ రాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. तो ये एरिया एक हमारा हो जाएगा। फिर हमारा ये नॉर्थ ईस्ट साइड का मिलेगा, जिसमें हम हैंगर्स बनाएंगे। फिर हमारा एटीसी कंट्रोल बनेगा, फिर हमारे बाकी टावर्स बनेंगे, इंफ्रास्ट्रक्चर। कितना एरिया साइड कितना चाहिए, इस साइड कितना चाहिए, इस साइड कितना चाहिए, एक बार इनसे जॉइंट इंस्पेक्शन करके एक कितना चाहिए दो भी करो, मिनिमम कितना चाहिए, मैक्सिमम कितना चाहिए, दो एंगल से करो। क्योंकि प्राइवेट का कितना है इसमें? टोटल प्राइवेट लैंड सर, प्राइवेट लैंड हाँ, इन द प्राइवेट लैंड 90 एकर्स रहते हैं इनके साथ। अड़चन कलेक्टर आपको पूरा आइडिया है, अपने को ये ऑलरेडी ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ విమానాశ్రయ నిర్మాణం ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నమని, ప్రాజెక్టు పూర్తి కోసం కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. తెలంగాణలోని మారుమూల ప్రాంతాలన్నింటినీ దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించాలనే ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షకు అనుగుణంగా ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న భూసేకరణ, మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. నిర్మాణ పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభమయ్యేందుకు ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఈ ప్రాజెక్టుకు పూర్తి సహకారం ఉంటుందని ఆశిస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే స్థానికుల రవాణా, వ్యాపార అవసరాలు తీరుతాయన్నారు. అక్కడ పుట్టపర్తి కానీ, కడప కానీ, లేక విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, ఈ రకంగా అనేక ఎయిర్పోర్ట్లు అక్కడ ఉన్నాయి. మనకు ఒకే ఒక ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా గతంలో ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ పట్ల వివక్షత చూపించింది కాబట్టి మనకు హైదరాబాద్కు ఒకే ఎయిర్పోర్టుకు పరిమితమయ్యాం. నేను కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఉత్తరాలు వరంగల్ ఎయిర్పోర్టు విషయంలో, ఆదిలాబాద్ ఎయిర్పోర్టు విషయంలో, ఖమ్మం కొత్తగూడెం విషయంలో అనేకసార్లు ఉత్తరాలు రాశాను. అనేకసార్లు మరి ఉత్తరాలు వస్తే ఏ ఒక్క ఉత్తరాన్ని కూడా ఈరోజు వరకు కూడా జవాబు రాలేదు నాకు. చివరకు ఆ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారికి చెప్పాను. స్వయంగా నేను ఉత్తరం రాస్తే స్పందన లేదు, మీరు ఒకసారి వెళ్ళండి అంటే ఆయన కేసీఆర్ గారి ఇంటికి
ప్రగతి భవన్కి వెళ్ళే రోజు ఈ విషయంపైన చర్చించడం జరిగింది. కానీ అక్కడ నుంచి నామమాత్రపు స్పందన వచ్చింది. మళ్ళీ ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారిని కలవడము మంచి విషయం. ఏంటంటే కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని వారు కూడా ఒక జివో మరి ఇక్కడ 700 ఎకరాలు అక్వైర్ చేయడం కోసం జివో తీయడం జరిగింది. కాబట్టి కొంత ఎందుకంటే ల్యాండ్ అక్వేషన్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే చేయడానికి ఉంటుంది. ఇది ఒరిజినల్గా డిఫెన్స్ ఎయిర్పోర్టు. దీనికి సంబంధించి స్థానిక పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు, శంకర్ గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి మిగతా ఎమ్మెల్యేలు అందరం కలిసి రాజ్నాథ్ సింగ్ గారిని కలవడం జరిగింది చాలా నెలల క్రితమే. ఆయన కూడా సానుకూలంగా స్పందించి నేను రాసిన ఉత్తరానికి మేము ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఒక సానుకూలమైనటువంటి ఉత్తరం నాకు కూడా రాశారు. అది మీకు కూడా రిలీజ్ చేశానని ప్రెస్కు చాలా నెలల క్రితమే. ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మంత్రి గారితో కూడా సమావేశాలు జరిగాయి. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. నరేంద్ర మోడీ గారు చెప్పాను, అక్కడ 7 ఎయిర్పోర్ట్లు ఉంటే మా తెలంగాణలో ఒకటే ఉంది కాబట్టి మరి ఇందులో ఆదిలాబాద్, కొత్తగూడెం కావాలి అని చెప్పినప్పుడు వెంటనే వారు సానుకూలంగా స్పందించి మరి ఆయా మంత్రిత్వ శాఖలకు ఆదేశించడం జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి కొంత రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో డిఫెన్స్ కూడా, ఎందుకంటే డిఫెన్స్ ల్యాండ్లో సివిల్ ఏవియేషన్కి ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది ప్రధానమంత్రి గారి ఆదేశాలతో రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఈ యొక్క ల్యాండు సివిల్ ఏవియేషన్ సంబంధించి మనము సివిలియన్స్ ఉపయోగించుకునే విధంగా ఎయిర్పోర్ట్ ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. అయితే ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏమంటుందంటే ఇది చిన్న ఎయిర్పోర్టు, రన్వే చాలా చిన్నది, ఇక్కడ చిన్న విమానాలు మాత్రమే దీని మీద దిగొచ్చు తప్ప ప్యాసింజర్ పెద్ద విమానాలు కానీ లేకపోతే అంతర్జాతీయ స్థాయి విమానాలు కానీ దిగడం కష్టము. ఒకవేళ మనం ఎయిర్పోర్ట్ ఏ రకంగా చేయాలనుకుంటాం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇటు రామగుండం కానీ, చంద్రపూర్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంచిర్యాల కానీ, కాగజ్నగర్ కానీ, నిర్మల్ కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ఇది కేంద్రంగా కాబోతుంది. కాబట్టి అంతర్జాతీయ విమానాలు కూడా దిగే ఉండే విధంగా ఇప్పుడే ల్యాండ్ ఎక్వేషన్ చేయకుండా ఒకసారి చిన్న ఎయిర్పోర్ట్ కట్టి మళ్ళీ ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే మరి ఆ రకంగా అప్పుడు అనేక మంది భూములు చేతులు మారి మనం ల్యాండ్ ఎక్వేషన్ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి సివిల్ ఏవియేషన్ అధికారులు చెప్పేది అంటే ఒకసారి మీరు పెద్ద ఎయిర్పోర్ట్ చేయండి, కావాలంటే మేము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనం రన్వే చేసుకుందాం, మనకు ప్యాసింజర్ డిమాండ్ అయినప్పుడు వాడుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే విమానాలు మనము పెద్ద విమానాలు దిగడానికి అనుకూలంగా ఉండాలి. ఎయిర్పోర్ట్లు చేసేటప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే గతంలో ఏదో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ చిన్న ఎయిర్పోర్ట్ చేశారు, కానీ ఇప్పుడు ఎక్కడ ఎయిర్పోర్ట్ చేసినా కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కావాల్సినటువంటి ల్యాండ్ను మరి సేకరించి పెట్టుకొని ఎయిర్పోర్ట్లు నిర్మాణం చేస్తే భవిష్యత్తు తరాలకు ఇబ్బందిగా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కానీ, డిఫెన్స్ అధికారులు కానీ అంతర్జాతీయ విమానాలు దిగడానికి వీలుగా ఉండేటువంటి భూమిని అక్వైర్ చేసి పెట్టేసుకుంటే మనము ఎంత రన్వే కట్టాయని కట్టుకోవచ్చు. కాబట్టి అవసరాన్ని బట్టి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను బట్టి మనం విమానాలు పెంచుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా మరి అంతర్జాతీయ స్థాయికి కావాల్సినటువంటి ల్యాండ్ అక్విజిషన్ చేయడము, మరి ఎయిర్పోర్టు నిర్మాణం చేసుకోవడము, ప్రజలు వాళ్ళ యొక్క శక్తిని బట్టి లేకపోతే వాళ్ళ అవసరాలను బట్టి ఒకసారి మనకు వస్తున్నటువంటి స్పందనను బట్టి ప్రయాణికుల సంఖ్య పెరగదాన్ని బట్టి విమానాలు కూడా పెంచుకోవచ్చు. కాబట్టి ఎందుకంటే ఇమీడియట్గా ఇప్పుడు ఏ విమానయాన సంస్థ ఏదొస్తుందని ఇప్పుడే చెప్పలేము. కాబట్టి ఒకసారి నిర్మాణం పూర్తయి మనం చాలా పనులు ఉంటాయి, ఇక్కడ క్లియరెన్సెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ టెక్నికల్గా పరిశీలించి ఓకే చెప్పారు. కాబట్టి ఇంకా మనకు అనేక రకాల పనులు ఉంటాయి. కాబట్టి వెంటనే మేము ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ గారి సమక్షంలో ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తాము. దానికి సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు, అధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులకు తెలిసి ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఫర్దర్ ముందుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆదివాసీల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారు. శనివారం ఉట్నూరు మండలం కుమ్మరికుంట గ్రామంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామ ప్రజలు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో డప్పు వాయిద్యాల నడుమ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు పటేల్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్లకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అక్షర జ్ఞానాన్ని సంపాదించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించి రాయడం నేర్చుకోవాలని, సంవత్సరంలోపు సంతకాన్ని నేర్చుకోవాలని,
అందుకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు, సామాగ్రిని ఉచితంగా అందజేస్తానని తెలిపారు. టూరిజం శాఖ తరపున ఆదివాసీలు ప్రతి ఒక్కరికి 30 బస్సులలో హైదరాబాద్ విహారయాత్రకు తీసుకువెళ్తానని, ఆధునిక సమాజం అభివృద్ధి చెందిన వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఎదగాలని ఆకాంక్షించారు. 50 లక్షలతో ఆదివాసీల అభివృద్ధికి దుప్పట్లకు, స్పోర్ట్స్ కిట్స్, ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన దుస్తులను కొనుగోలు చేయడానికి అందజేస్తానని హామీ ఇచ్చారు. సుమారుగా 2000 మంది ఇక్కడ కూర్చున్నారు. ఈ 2000 మంది కూర్చున్న తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ అంటే వాళ్ళ యొక్క పేదరికం వెనుకబడిన తర్వాత చూసిన తర్వాత హైదరాబాద్ చూసిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి అన్నారు. అంటే 2000 మందిలో 20 మంది కూడా చేతులు ఎత్తలేదు. అంటే ఇప్పటిదాకా హైదరాబాద్ చూడలేదు. నాకేమనిపించిందంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు టూరిజం అంటే ఆదిలాబాదు, కవ్వాల్ టైగర్ ఫారెస్టు, వాటర్ ఫాల్సు, లేదంటే నాగార్జున సాగరు, లేదంటే శ్రీశైలం, లేదంటే ఇవన్నీ. కానీ నాకు అనిపించిందంటే ఆదిలాబాద్ వాళ్ళకు వాసులకు, ముఖ్యంగా వెనుకబాటు ఉన్నటువంటి గోండులకు టూరిజం ప్లేస్ అంటే హైదరాబాద్ ఇప్పుడు చూడలే. సో వాళ్లకు 30 బస్సులు పెట్టి వాళ్ళకి హైదరాబాద్ చూపించడానికి ఏర్పాటు చేస్తాను. ఎందుకోసం అంటే ఇప్పటిదాకా ఇన్ని వేలాది మంది హైదరాబాద్ చూడని వాళ్ళు, అంటే వాళ్ళ యొక్క వెనుకబడతనం, అక్షర జ్ఞానం కూడా లేదు. ఇప్పటికీ 90% అంగోటి అంటే వేలిముద్రలు వేస్తూ ఉన్నారు. సో ఆ యొక్క వాళ్ళ కొంత స్ఫూర్తి కలిగించడం కోసం, చదువుల పట్ల, నాగరికత పట్ల, అభివృద్ధి పట్ల ఆలోచన స్ఫురించడం చేయడం కోసం వాళ్ళని హైదరాబాద్ చూపిస్తారని చెప్పారని 30 బస్సుల్లో వాళ్లకు చూపించి, దాంతోపాటుగా వాళ్ళకు విమానాలంటే కూడా తెలియదు కాబట్టి విమానాశ్రయాలు చూపించి విమానాలంటే ఇట్లా ఉంటవి అంటే చదువుకోవాలి, చదువుకుంటే మీరు మీ పిల్లల్ని చదివించే కార్యక్రమం చేస్తే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఆ స్ఫూర్తి కలిగించడం కోసం, ఒక స్పృహ రావడం కోసం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ ఒక ఫంక్షన్ హాల్లో ఒక దాంట్లో కూడా భోజనాలు భోజనాలు ఏర్పాటు చేసేసి బ్లాంకెట్లతో పాటుగా వాళ్ళకు పలకలు, బలపాలు, పుస్తకాలు, పెన్నులు కొన్ని ఏర్పాటు చేసి, దాంతోపాటుగా ఆట వస్తువులు కొన్ని ఏర్పాటు చేసి, మళ్ళీ వాళ్ళను రాత్రి వాళ్లకు తిరిగి వాళ్ళ గూడాల్లో టూరిజం బస్సుల ద్వారా, టూరిజంతో పాటు నా శాఖ కల్చరల్ శాఖ. కల్చరల్ మినిస్టర్ అంటే ఆటపాటలే కాదు, డ్యాన్సులే కాదు, కల్చర్ అంటే సంస్కృతి, జీవన విధానం, వే ఆఫ్ లైఫ్. సో ఆ జీవన విధానం, ఆ సంస్కృతిని పెంపొందించడం కోసం వినూత్నంగా ఇది ఒక ప్రయత్నం మొదలుపెట్టడం జరిగింది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ అభివృద్ధిని సాధించాలని, మూఢనమ్మకాలను విశ్వసించవద్దని, ఎలాంటి వైద్య సహాయానికైనా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండాలని, గంజాయి లాంటి వాటిని పండించడం, వ్యాపారం చేయడం, సేవించడం, అమ్మకం లాంటివి చట్ట వ్యతిరేక పనులని, వారికి దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుప్పట్లను గత 7 సంవత్సరాలుగా అందజేస్తున్న అగ్రవాల్ ట్రస్ట్ సభ్యులు రాజేష్ అగర్వాల్, మహావీర్, దినేష్ గుప్తా, గోపాల్ అగర్వాల్, ఉదయ్ రాజ్, గౌరవ్ అగర్వాల్, నాయకులు తదితరులు సభ్యులు పాల్గొన్నారు. ఎన్నటికీ మర్చిపోదు ఈ పల్లెలు సార్ మీ సేవలు. మరి అలాగే మీ సేవలు సదా ప్రజలలో ఉండాలంటూ కోరు. మంత్రి సాబ్ మొదలిచ్చారు, సంతకం కొట్టు నేర్చుకోవాలని, చదువుకోవాలిచ్చారు. ఆయన ఎమ్మెల్యే సాబ్ సన్మానం కి శర్మతో థ్యాంక్ యూ. వర్కింగ్ జర్నలిస్టులను విభజించొద్దని, అక్రిడేషన్ల జారీలో వివక్ష చూపొద్దని డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ ఏవోను కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం తమ డిమాండ్లను వెల్లడించారు. వర్కింగ్ జర్నలిస్టులను విభజించకుండా అర్హులైన అందరికీ అక్రిడేషన్లు జారీ చేయాలని డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఏవోను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేడపట్ల సురేష్, షేక్ మోయిజ్, ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ కన్వీనర్ సుధాకర్, డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కో కన్వీనర్లు నిలేష్, రాజన్న, సభ్యులు రాజు, ఆరిఫ్, సుజాత, స్వామి, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు రాపర్తి దత్తాత్రేయ, కన్వీనర్ ఇందూర్ సాయిరాం మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులను విభజించవద్దని,
అక్రిడేషన్ల జారీలో వివక్ష చూపొద్దని అన్నారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు తీసేసి మీడియా కార్డులు ఇస్తామనడం సరికాదన్నారు. రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు కలిస్తేనే జర్నలిజం అవుతుందన్నారు. ఇన్పుట్, అవుట్పుట్ రెండూ ఉంటేనే మీడియా పరిపూర్ణమవుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వకపోవడం అంటే కష్టపడి సాధించుకున్న హక్కులను హరించడమేనని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి పాత పద్ధతిలోనే వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఏఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఇదేంటంటే గవర్నమెంట్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వడానికి 252 జీవోని తీసుకొచ్చింది. దీంట్లో లోపాలు ఉన్నాయి, దాన్ని సవరించాలని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వానికి వినతిపత్ర రూపంలో శాంతియుతంగా నిరసన వినతిపత్రము ఇవ్వాలని చెప్పి ఏఓ గారికి ఇచ్చాము. దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ ఈ జీవోలో లోపాలు ఉన్నాయి, దాన్ని సవరించాలని చెప్పి ప్రధానంగా జర్నలిస్టుని 2 భాగాలు విభజిస్తూ ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొన్నది. దాన్ని వెంటనే సవరించాలని చెప్పి డెస్క్కు అలాగే వర్కింగ్ జర్నలిస్టులకు విడదీసే విధంగా ఆ జీవోలో పేర్కొన్నది. దాన్ని రద్దు చేసి జర్నలిస్టులకు అంటే వర్క్ చేసే జర్నలిస్టులు అందరికీ ఒకటే రకమైన కార్డు ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ఈరోజు మేము ప్రభుత్వానికి వినతిపత్రము ఇస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్లను ఘనంగా సత్కరించారు. ఈ మేరకు మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా నూతన సర్పంచులు కృషి చేయాలన్నారు. కోసం ఏదో కొంత పని దొరికితే వారానికి 1000, 2000, 3000 కూలీలు దొరికితే బతకడం కోసం ఒక స్కీమ్ తెచ్చి పెడితే ఇలా బీజేపీ ప్రభుత్వం గొప్ప గొప్ప మాటలు చెప్తాము. అంటే సంవత్సర కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 50 లక్షల కోట్లు, 50 లక్షలు 60 లక్షల కోట్లు బడ్జెట్. దీనిలో ఉపాధి హామీకి 1,00,000 కోట్ల బడ్జెట్. ఈ 1,00,000 కోట్ల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వము 40,000 కోట్లు కోత కూస్తుంది. అది కూడా ఏం పనులు చేయాలా, ఏం చేయాలో మళ్ళీ వాళ్ళే నిర్ణయిస్తారు కేంద్ర ప్రభుత్వం. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు ఉండే. సో నిధులు కూడా అంటే తగ్గించే కార్యక్రమం చేసినప్పుడు రకరకాల ఆటగాలు కల్పించి అంటే పేదవాళ్ళ పొట్టగొట్టేటువంటి కార్యక్రమం చేసినారు. ఈ యొక్క వలస కూలీలకు కూడా ఇది స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇది అర్థమయ్యేటట్టుగా ఈ ఉపాధి హామీ చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి పేదవాళ్లకు లక్షలాది మంది, కోట్ల మంది ప్రజలకు సంబంధించిన రోజు తిండికి సంబంధించిన అంశం. కాబట్టి ఇలా బీజేపీ ప్రజలకు వ్యతిరేకంగా ఎట్లా చేస్తున్న కింద ఇది కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆదిలాబాద్ రూరల్ మండలం తిప్ప గ్రామ సర్పంచు, ఉప సర్పంచ్లను మాజీ మంత్రి జోగురామన్న శనివారం ఘనంగా సత్కరించారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ను సత్కరించిన అనంతరం వారితో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారని, ఇదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తిప్ప గ్రామ నూతన సర్పంచ్ రాంబాయి, ఉప సర్పంచ్ మడావి భీమరావులను ఘనంగా సత్కరించారు. గ్రామస్తులతో కలిసి వారిని సత్కరించి అభినందనలు తెలియజేశారు. గ్రామాభివృద్ధికి నూతన సర్పంచులు కృషి చేయాలని సూచించారు. బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం మండల పూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేపట్టారు. ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలతో స్వామివారిని కొలిచారు. భారీ ఎత్తున హాజరైన భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజాది క్రతువుల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు మహాన్నదానం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా అయ్యప్ప దీక్షలు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. మండల కాలం దీక్షలను స్వీకరించిన భక్తులు ప్రత్యేక పూజలు చేపడుతూ హరిహర స్తుతుడిని కొలుస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణ శివారులోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం మండల పూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేపట్టారు. ఉదయం నుండే ప్రత్యేక పూజలు, అభిషేకాలతో స్వామిని ఆరాధించారు. వేద పండితులు సంతోష్ శర్మ మంత్రోచ్చారణల నడుమ రుద్ర హోమం, సుదర్శన హోమంతో పాటు మండల పూజ నిర్వహించారు. ఆగస్టు మాసంలో శబరిమల యాత్ర చేసే గణేష్ గురుస్వామి యాత్ర బృందం ఆధ్వర్యంలో పడిపూజ నిర్వహించి 108 కలశాల జలములతో స్వామివారిని అభిషేకించారు. జిల్లా నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. అయ్యప్ప స్వామి నామస్మరణతో భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు.
గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుండే నిధులు వస్తున్నాయని వాటిని రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చేయగా ఆయన కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై వారిని ఘనంగా సత్కరించారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్సీ మల్క కుమరయ్య, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందులతో కలిసి సర్పంచులను శాలువాలతో సత్కరించి అభినందించారు. తీసుకున్నారా వీడియో లాంగ్ జరుగుతుంది. నాన్నసాని సర్పంచ్ వినోద్ గారిని కేంద్ర మంత్రి వర్యులు సన్మానిస్తున్నారు. సిఎస్ కానాపూర్ సర్పంచ్ గారిని కేంద్ర మంత్రి వర్యులు సన్మానిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే రాష్ట్ర పరిస్థితి బాగుపడుతుందన్నారు. అందుకోసం అసెంబ్లీలో బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. నీతికి, నిజాయితీకి, అభివృద్ధికి ప్రతిరూపం ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని, ఆయన అడుగుజాడల్లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కొనసాగుతున్నారని అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుండే నిధులు వస్తున్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, ఈ మూడింటి మీద తెలంగాణ ఉద్యమం జరిగింది. కానీ ఏది కూడా తెలంగాణలో అమలు జరగలేదు. మరి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాలలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణకు న్యాయం జరగలేదు. తెలంగాణలో ఈరోజు పరిస్థితి ఏంటంటే 2014లో మీ ఇంట్లో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి ఖర్చు వస్తుంది. మీ ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది, మీకు ఎంత ఆదాయం, నువ్వు పని చేస్తానో వ్యాపారం చేస్తానో నీకు ఎంత ఆదాయం వస్తుందో, ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసుకొని ఖర్చు పెడతామని. మన తెలంగాణ వచ్చినప్పుడు ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉండే. తెలంగాణ ఏర్పడినప్పుడు 12 సంవత్సరాల క్రితము మన తెలంగాణలో పెట్టేటువంటి ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉండే. కేసీఆర్ కుటుంబ పుణ్యమాని, ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని ఆదాయం 30% ఉంటే ఈరోజు ఖర్చు 100% దాటిపోయింది. ఈ 10 సంవత్సరాలలో 10 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అప్పు చేసి ఈ తెలంగాణను ముంచిన చరిత్ర ఈ 2 పార్టీలది. ఈ తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ బంగారు తెలంగాణ చేయకుండా ఆయన బంగారు కుటుంబాన్ని చేసుకున్నాడు, ఆస్తులు సంపాదించుకున్నాడు. ఈరోజు తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిపోయాడు, తెలంగాణను దివాలా తీసే విధంగా మార్చాడు. దీన్ని మరింతగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దివాలా తీస్తున్నారు. తెలంగాణ భవిష్యత్తు ఏమీ బాగలేదు. మాటలు కోటలు దారుతున్నాయి ఇలా, అది కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి. కానీ ప్రజల బతుకుల్లో మార్పులు రాలే. తెలంగాణ ప్రజల బతుకుల్లో మార్పు రాలే. ఆ మార్పు రావాలంటే తెలంగాణ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగిరితేనే తెలంగాణ భవిష్యత్తు మారుతుంది. తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగు రావాలి అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ కష్టాల నుంచి బయటపడతాం. ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ రకమైనటువంటి కాషాయ కండ వేసుకొని ప్రమాణ స్వీకారం చేయాలి. అది నేను చూడాలి అని సందర్భంగా మనం చేస్తున్నాను. ఆ శక్తి, ఆ యొక్క కమిట్మెంటు ఆదిలాబాద్ జిల్లా కార్యకర్తలకు ఉంది. ఆ యొక్క ఆశీస్సులు ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
ప్రజలు ఆశీస్సులు అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. మోడీ గారి నాయకత్వం మీద ఆదిలాబాద్ జిల్లా ప్రజలకుంది. అందుకే నేను గత 4-5 నెలల క్రితమే నితిన్ గడ్కరీ గారిని తీసుకొచ్చి ఈ యొక్క జిల్లాలో అనేక రోడ్లకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేశాం. ఇంకా అనేక రకాలుగా ఏది అవసరమైనా ఇక్కడ నుంచి ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున మీకు వెన్నంటి ఉంటామని సందర్భంగా మనవిస్తుంది. అందుకే జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, ఎంపీపీ ఎన్నికలు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ ఈ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మీరు గత ఈ 6-7 సంవత్సరాలుగా ఏ రకంగా అయితే బీజేపీని ఆశీర్వదిస్తున్నారో ఈ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకాన్ని కోరుకుంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉధృతమైన పోరాటాలు చేపడతామని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండించారు. లేబర్ కోడ్లు, వీబీజీ రామ్జీ పథకం, విత్తన చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, రైతు ఉద్యమ స్ఫూర్తితో వాటిని రద్దు చేసేంత వరకు పోరాడతామని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ అన్నారు. వ్యవసాయ, కార్మిక, రైతు, టీఏజీఎస్, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను, రైతులను, వ్యవసాయ కార్మికులను కట్టుబానిసలుగా మార్చడానికి తీసుకువచ్చిన ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్లను, వీబీజీ రామ్, విత్తన, విద్యుత్ సవరణ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రేయ్, టీఏజీఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్, సిఐటియు జిల్లా అధ్యక్షులు బుజ్జ ఆషన్న, ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్, నవీన్ కుమార్, రేసు సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ 4 నల్ల లేబర్ కోడ్లను తీసుకువచ్చి కనీస హక్కులు లేకుండా చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజా వ్యతిరేక విధానాలను, కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను వేగవంతంగా అమలు చేస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కార్మిక వర్గం తిప్పికొడుతూ వస్తున్న లేబర్ కోడ్ల అమలును నవంబర్ 21 నుండి అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసింది. కార్మిక వర్గం ఈ హక్కులను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతాంగము 11 నెలల పాటు ఢిల్లీని చుట్టుముట్టి పోరాటాలు చేసి నల్ల చట్టాలను తిప్పికొడితే వాటిని దొంగదారిన ఈరోజు అమలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నది. అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లు 2025ని తీసుకొచ్చి ఎవరైతే సబ్సిడీలు పొందుతున్న రైతాంగం ఉన్నారో ఆ రైతాంగం నడ్డి విరిచే విధంగా మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాలను చేపడుతూ ఉన్నది. వెంటనే ఈ విద్యుత్ సవరణ బిల్లు 2025ని రద్దు చేయాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే వ్యవసాయ కార్మికులు ఉపాధి పొందుతున్నారో ఇన్ని రోజులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి వీబీజీ రామ్జీని ఏకపక్షంగా పార్లమెంటులో, రాజ్యసభలో ఆమోదించుకొని చట్టంగా తీసుకొచ్చింది. ప్రజలకు ఉపయోగపడే చట్టాలను ఏకపక్షంగా తీసుకురావట్లేదు, కానీ ప్రజలను అడ్డు విరిచే చట్టాలను ఈ మందబలంతో ఏకపక్షంగా తీసుకొస్తున్నది బీజేపీ ప్రభుత్వం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పేదలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు రద్దయ్యే వరకు రైతు ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీలను ఐక్యం చేసి పోరాటాలను నిర్వహిస్తామన్నారు. కేంద్రం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వాస్తవంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి రామ్జీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అందుకని చెప్పి పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కోల్పోవడానికి అవకాశం అవుతున్నది. అదేవిధంగా కార్మిక చట్టాలు 29 నుంచి 4 కోళ్ళ కుదించి మన 21 నవంబర్న పాస్ చేసుకోవడం జరిగింది. బేలా మండల కేంద్రంలోని మార్కెట్ యార్డును డీసీఓ మోహన్ శనివారం పరిశీలించారు. సోయా కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించడంలో భాగంగా మార్కెట్ యార్డులో రైతుల ఇక్కట్లను అడిగి తెలుసుకున్నారు.
అటు తలమడుగు మండలంలోనూ సోయా రైతులు కొనుగోళ్ల విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బేలా మండల పరిధిలో సోయా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల ఉధృతంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో అధికారులు స్పందించారు. డీసీఓ అధికారులు శనివారం మార్కెట్ యార్డ్ను పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన సోయా బస్తాలను అధికారులు తిరిగి పంపిన నేపథ్యంలో వాటిని పరిశీలించారు. సోయా పంట పూర్తి నాణ్యంగా ఉన్నప్పటికీ తిప్పి పంపుతున్నారని రైతులు అధికారులకు వివరించారు. మేము ఇంకా పైసలు ఇస్తాం. ఇప్పుడు మీరు బహిరంగ చెప్తున్నాం మేడం, మేము రైతులం ఇంకా పైసలు ఇస్తాం, కానీ మా మాల్ లేపండి ఫస్ట్. పంట నమూనాను కలెక్టర్కు చూపించి తగు చర్యలు తీసుకుంటామని డీసీఓ మోహన్ తెలిపారు. కలెక్టర్ చొరవ తీసుకుని మార్కెట్ను సందర్శించాలని స్థానిక రైతులు కోరారు. ఈ మేరకు డీసీఓకు వినతి పత్రం అందించారు. గత 2-3 సార్లు కలెక్టర్ ఈ బేలా కొనుగోలు సోయాబీన్ కొనుగోలు కేంద్రానికి మీటింగ్ పెట్టడం జరిగింది. రైతు సోదరులతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ బేలలో కొంత మాల్ బాగులేదని చెప్పేసి ఆల్రెడీ తీసుకున్న మాల్ ఒకటి, తర్వాత కొన్ని కుప్పలు ఉన్నాయి. ఇక్కడ ఈ కుప్పలు కొంత డ్యామేజ్ ఉంది, కొంత డ్యామేజ్ లేకుండా ఉంది. దీన్ని కొంచెం మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారును మళ్ళీ సిడబ్ల్యూసీ మేనేజర్ కానీ తర్వాత మార్కెట్ మేనేజర్ కానీ ఒకసారి వచ్చి పరిశీలించి మళ్ళీ ఈ మాల్ని తీసుకుంటే కొంచెం బాగుంటుంది, రైతులు కొంచెం సేఫ్ సైడ్ అయిపోతారని నా ఉద్దేశం. మా సిడబ్ల్యూసీ వాళ్ళు ఇప్పుడు నాఫెడ్ది నడుస్తుంది, ఇది నాఫెడ్ వాళ్ళు కొనుగోలు చేస్తుంది కాబట్టి నాఫెడ్ వాళ్ళు వాళ్ళ క్వాలిటీ ప్రకారం వాళ్ళు 3% వాళ్ళ ఎఫ్ఏ ఉండాలి. డ్యామేజ్ మాల్ కొంత ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొనడం లేదు, రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఒకసారి మా డిఎం మార్కెట్ను ఒకసారి మన సిడబ్ల్యూసీ మేనేజర్ వచ్చి ఒకసారి మళ్ళీ క్షుణ్ణంగా వీరి పరిశీలన చేసి ఈ బస్తాలను తీసుకోపోవాలి, ఆల్రెడీ కొన్న బస్తాలను తీసుకోవాలి. ఈ మార్కెట్లో ఉన్న మన కుప్పలను కూడా కొనుగోలు చేయడానికి నేను మళ్ళీ కలెక్టర్ గారికి సిఫారసు చేస్తానని చెప్పి ముందు చెప్తున్నాను. మాకు మాలంతా కొనుగోలు కాల, మాకు డబ్బులు కాల సారు. అంత మాలు మంచిగా ఉన్నది, ఏదో ఒకటి డామేజ్ ఉన్నది అని ఈ బేల మాలు గొలద్దంటున్నారు సారు. గట్లుంటే మేము వ్యవసాయగలము, ఎట్లా కూలిచ్చి ఎట్లా బతుకుడు సారు. బేల మండలంటే గిట్లెందుకు చేస్తున్నారు? దేనట్లా జల్దీ పోతున్నాయి, ఎంత ఖరాబ్ మాలున్నా అదల బదల పోతున్నాయి సారు. అక్కడ ఉన్నది వ్యవసాయం, ఇక్కడ ఉన్నది నాకు. ఇదిలా ఉంటే తలమడుగు మండలంలో సోయా పంటను సాగు చేసిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొనుగోళ్ల ప్రక్రియ నిలిపివేయడంతో రైతులు వాపోతున్నారు. భారీ వర్షాలకు రంగుమారిన సోయాబీన్ పంటను కొనుగోలు చేయమని అధికారులు ఖరాఖండిగా చెప్పేయడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట రంగు మారితే తమ తప్పు ఎలా అవుతుందని కుచిలాపూర్ గ్రామానికి చెందిన జక్కుల శ్యామ్ సుందర్ ప్రశ్నించారు. ప్రైవేటు వ్యాపారులు 2,000కే క్వింటాలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఆందోళనకు గురవుతున్నామని ప్రభుత్వం ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అకాల వర్షాలతోని మొత్తం కోత అయిన తర్వాత తడిసి ముద్దయిపోయింది. ఈ సోయాబీన్ నాకు 20 క్వింటాల వరకు అయినాయి. దీన్ని తీసుకెళ్లి మార్కెట్లో మాకు 26 నవంబర్ డేట్ ఇచ్చిండ్రు. అప్పుడు సెంపల్ తీసుకెళ్లి చూపించేటోళ్ళకి మేము డ్యామేజ్ తీసుకుంటలేమని రిటర్న్ చేశారు. మరి సరుకు ఉంది నా దగ్గర, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మీరే చెప్పాలి. దీన్ని గవర్నమెంట్ దీనికి మద్దతు ధరతో కొనిపించాలని మేము కోరుతున్నాము. దీన్నే ప్రైవేట్కి తీసుకెళ్తే 2,500 రూపాయలు 2,000 రూపాయలు అంటుంది. మరి ఇంత మేము నష్టపోతున్నాము. ఈ నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? కొద్దిగా దయచేసి మాకు ఇది గవర్నమెంట్తో కొనిపించాలని కోరుతున్నాను. గత ఖరీఫ్ సీజన్లో నేను 5 ఎకరాల సోయాబీన్ పంట సాగు చేశాను. సెప్టెంబర్ చివరి మాసంలో పంట చేతికొచ్చింది. అక్టోబర్ మాసంలో గవర్నమెంట్ అధికారులు మార్కెట్ ద్వారా సోయా పంటను కొనుగోలు చేయడం ప్రారంభించారు. నవంబర్ 23వ తేదీన కుస్లాపూర్ క్లస్టర్ వారీగా మల్లింగి గ్రామానికి 23వ తేదీ కేటాయించడం జరిగింది. 23వ తేదీ వచ్చేసరికి పంట కొనుగోళ్లను నిలిపివేసిన అధికారులు తర్వాత డిసెంబర్ 4వ తేదీకి కుస్లాపూర్ క్లస్టర్కు తేదీని ఇవ్వడం జరిగింది. తీరా 4వ తేదీ వచ్చేసరికి పంట కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేసిన అధికారులు డిసెంబర్ 4 అయింది. జనవరి మాసం దాదాపు వచ్చేసింది, ఇంకా పంట కొనుగోలు చేయలేదు. అధికారులు దయచేసి స్పందించి సోయా పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నాను.
తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో సాయి స్వస్థ వెల్నెస్ సెంటర్ను షిరిడి సాయి సేవా సొసైటీ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించారు. డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్లు కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరై వెల్నెస్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం కేంద్రం ద్వారా అందించే సేవలను స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో సాయి స్వస్థ వెల్నెస్ సెంటర్ను షిరిడి సాయి సేవా సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ హాజరయ్యారు. ముందుగా రిబ్బన్ కట్ చేసి సెంటర్ను ప్రారంభించిన అనంతరం నిర్వాహకుల నుండి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెంటర్ ద్వారా అందించే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ హరీష్, వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు దెబ్బడి అశోక్, తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ శంకర్, సర్పంచ్ దేవర పొచ్చన్న, మండల పశు వైద్యరాలు డాక్టర్ లావణ్య, డాక్టర్ దూద్రామ్ రాథోడ్, జిల్లా వయోవృద్ధుల సంఘం అధ్యక్షులు దేవిదాస్ దేశపాండే, ఆర్ఐ రోహిత్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ లింగి వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ను ప్రజలందరూ వైద్యం కోసం ఉపయోగించుకోవచ్చన్నారు. వృద్ధాశ్రమం నిర్వాహకులు ఇక్కడ చోటు కల్పించడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో సెంటర్లో మరింత రోగులకు వైద్యం చేకూర్చేలా 50 పడకలతో నిర్మాణం జరిగేలా ప్రణాళికలు చేస్తామన్నారు. సాయి స్వస్థ వెల్నెస్ సెంటర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీనికోసమని ఇప్పుడు సాయి లింగి ట్రస్ట్ వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు చెప్తున్నాను. ఈ వెల్నెస్ సెంటర్లో ఇక్కడ ఎవరైనా కానీ, నాట్ ఓన్లీ ఇక్కడ వృద్ధాశ్రమంలో వాళ్ళే కాకుండా ఎవరైనా ప్రజలు ఎక్కడి నుంచి అయినా గ్రామంలో కానీ వేరే గ్రామంలో కూడా ఇక్కడ ఎల్లప్పుడూ 24 hours ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా రాబో కాలంలో ఇంకా వీళ్ళకి 50 bedded హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. దీనివల్ల చాలామంది ప్రజలకి ఇక్కడ ఆపరేషన్స్ కానీ, తర్వాత అడ్మిషన్స్, ఏదైనా సెకండరీ కేసెస్ ఏమన్నా కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామస్తులకు మరియు జిల్లా ప్రజలకు కూడా ఇది మంచి అవకాశాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 252ను వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే జర్నలిస్టులకు అక్రిడిషన్లు ఇవ్వాలని తెలంగాణ జర్నలిస్టు ఫోరం TUWJ H143 నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయమై కలెక్టరేట్ ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ రాజర్షిషాను కలిసి సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టుల హక్కులను భంగం కలిగించే జీవో నంబర్ 252ను తక్షణమే సవరించాలని తెలంగాణ జర్నలిస్టు ఫోరం TUWJ H143 నేతలు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అక్రిడేషన్ కార్డుల కోత విధించే జీవోలను సవరించాలని నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ రాజర్షేషాను కలిసి సమస్యలపై వినతి పత్రం అందించారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాలను దృష్టిలో పెట్టుకుని అక్రిడేషన్ల కార్డులను కోత విధించవద్దని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల నివాస స్థలాల విషయంలోనూ సాధ్యాసాధ్యాలను చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ రాజు, ఉపాధ్యక్షులు ఎంఏ అన్వర్, యూనియన్ నాయకులు పిట్ల రాము, సంతోష్, సుభాష్, వీరేష్, రమేష్, ప్రశాంత్, సతీష్, నామ్దేవ్, రత్నాకర్, శ్రీనివాస్, దశరథ్, మహబూబ్ ఖాన్, రాజేశ్వరచారి, దేవారెడ్డి, భూమేష్, తేజ, సత్యనారాయణ, జిల్లాలోని పలు మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షులు బేత రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ 252 జీవో తీసుకురావడం శోచనీయమన్నారు. లోపభూయిష్టమైన జీవో కారణంగా నియోజకవర్గ కేంద్రాల్లో 1,00,000 జనాభా దాటిన పట్టణాల్లో అక్రిడేషన్ కార్డులకు కోత పడుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదన్నారు. కొత్త జీవో వల్ల ఆదిలాబాద్ జిల్లాలో అనేక మంది జర్నలిస్టులు అక్రిడేషన్లు కోల్పోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. గతంలో అమలులో ఉన్న విధానాన్ని కొనసాగించాలని, జీవో 252 జర్నలిస్టుల జీవితాలకు గొడ్డలి పెట్టులాంటిదని, దీన్ని వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అక్రిడేషన్లను కోత విధించేందుకు కుట్రపూడింది. ఇందులో భాగంగానే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ H143 తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ సార్ ఆధ్వర్యంలో
వారి ఆదేశాల మేరకు ఈరోజు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కొత్తగా ప్రభుత్వం 239 జీవోను రద్దు చేసి 239 ప్రకారమే మేము 252 జీవోను తీసుకురావడం జరిగింది. 239 జీవోలో అర్హులైన వారందరికీ డెస్క్ జర్నలిస్టుకే కాకుండా నియోజకవర్గ కేంద్రాల్లో పనిచేసే జర్నలిస్టులకు పెద్ద పేపర్లు, చిన్న పత్రికలు, ఉర్దూ పేపర్లకు అందరికీ మనకు అప్లికేషన్లు వచ్చినాయి. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు గడిచింది. అక్రిడేషన్ కార్డుల మీద స్టిక్కర్లు అంటబెట్టడము, బస్ పార్ల మీద 2 సార్లు స్టిక్కర్లు అంటబెట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జర్నలిస్టుల అక్రిడేషన్లను, వారి సంక్షేమాన్ని కోత విధించే విధంగా కొత్త జీవోను తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో సుమారు 7,000 నుంచి 10,000 జర్నలిస్ట్ 10,000 అక్రిడేషన్లు రద్దు చేయడానికి కోసము పెద్ద కుట్ర పన్నుతున్నది. సంక్షేమం పేరిట ఒక మీడియా కార్డట, తర్వాత డెస్క్ జర్నలిస్టుల కార్డులను కూడా రద్దు చేసేందుకు ఇంకొకటి జీవో తీసుకురావడం శోచనీయం. దీన్ని తీవ్రంగా జర్నలిస్ట్ సమాజం ఖండిస్తోంది. ఈరోజు జిల్లా కలెక్టర్కు ప్రభుత్వానికి విన్నవించేందుకు, కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించేందుకు మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. ఈ జీవోను సవరించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. అర్హులైన వారందరికీ అక్రిడేషన్ల కార్డులతో పాటు వారికి హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి జర్నలిస్టుల యూనియన్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో షూర్ ఎన్జిఓ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై రంగోళీ పోటీలు నిర్వహించారు. బాల్య వివాహాల కట్టడికి చేపడుతున్న అవగాహన కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులకు పలు అంశాలపై సూచనలు చేశారు. అది ఎట్లాంటిదంటే లైఫ్ను కోల్పోవడము, బాల్య వివాహం జరిగింది అంటే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో అట్లాంటి ఆలోచన వచ్చిందంటే ఆ లైఫ్ మొత్తం కంప్లీట్గా పోయినట్టే ఉంటుంది. అందుకని దీన్ని ప్రభుత్వము సీరియస్గా తీసుకోవడం అనేది జరిగింది. ఇక 2030 వరకు బాల్య వివాహ ముక్త భారత్ అంటే బాల్య వివాహాలు లేనటువంటి భారత్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రతి స్కూల్లో, ప్రతి దగ్గర పిల్లలు ఎక్కడైతే ఎక్కువ శాతం ఉంటారో అక్కడికి వెళ్ళి వాళ్ళతో ప్రతిజ్ఞ చేయించడం, వాళ్ళతో మాట్లాడడం, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు దానికి అంటే తల్లిదండ్రుల ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ బాల్య వివాహం చేయడానికి వచ్చినప్పుడు వయసు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోకుండా వెంటనే తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి దగ్గరికి వెళ్ళి వాళ్ళ జ్ఞాపకం ఉండేటట్టుగా అన్ని కార్యక్రమాలు చేయడం, ఇన్నోవేటివ్ కార్యక్రమాలు. ఈరోజు చూసినట్టయితే ఇక్కడ భారతదేశాన్ని పటాన్ని గీసి మరి అందులో మంచి ముగ్గు వేసేసి దాంట్లో కలర్స్ నింపి బాల్య వివాహ ముక్త భారత్ అని రాయించారు. ఇది మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా బాల్య వివాహాలు చేయాలనుకుంటే అప్పుడు మీరు ఇది బాల్య వివాహము 21 సంవత్సరాలు కానీ 18 ఇయర్స్ లోపల పెళ్లి చేసుకోవడం వల్ల బాగుండదనే ఉద్దేశము అక్కడ తెలిసిపోతుంది అన్నమాట. తలమడుగు మండలం కోసాయి గ్రామంలో పురాతన హనుమాన్ ఆలయం వద్ద రోడ్డు మరమ్మత్తు పనుల విషయమై మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్లో శనివారం రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన రెడ్డి కులస్తులను ఘనంగా సత్కరించి వారిని అభినందించారు. రెడ్డి కులస్తులు అన్ని రంగాల్లో రాణించేలా తమ వంతు ప్రోత్సాహం అందిస్తామని నేతలు స్పష్టం చేశారు. కంగ్రాచులేషన్ సార్. మీరు ఒకసారి గట్టిగా చెప్పండితో అభినందనలు సంఘం అధ్యక్షుడు వారిని కోరుతున్నాం. ఎస్సీలలో మాదిగ మాల ఉపకులాలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. కార్పొరేషన్ల ద్వారా ఎస్సీలకు రుణాలు అందజేస్తూ నిరుద్యోగ యువతీ యువకులకు అభివృద్ధి పదంలో నడిపిస్తానని మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరిగి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ హామీని నెరవేర్చడం లేదన్నారు. ఎస్సీల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 3 కార్పొరేషన్ల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లింగంపల్లి ప్రసన్నకుమార్, కత్తి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి, సమగ్రాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టీకరణ. అధికారులతో కలిసి ఎయిర్పోర్టు స్థలం పరిశీలన, పెండింగ్లో ఉన్న భూసేకరణ, మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశం. జీవో 252ను వెంటనే రద్దు చేయాలి, అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్లను ఇవ్వాలని పాత్రికేయ సంఘాల డిమాండ్. కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం అందించిన జర్నలిస్టులు. ఆదివాసీలు అభివృద్ధి పాథంలో నడిచేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి. పోలీసులు మీకోసంలో భాగంగా కుమ్మరికుంటలో 1000 మందికి దుప్పట్ల అందచేత, అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.